నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ బోర్డు మీద ఏదో రాశారు మీరు. ఏంటి సార్, ఏం చెప్పబోతున్నారు సార్? తప్పకుండా. ఇది ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడేది, ప్రతి ఒక్కరికి అవసరమైనది, ఒక గురుడికి సంబంధించిన రెమెడీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. గురువు అనుగ్రహం కోసం అయితే తప్పకుండా. ఎందుకంటే గురు అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి. అందులో ఇప్పుడు సరే గోచారం అనేది ఒక ఎత్తు. ఇప్పుడు గోచారంలోకి వచ్చేప్పటికి అతి త్వరలో మరి గురుమౌఢమి అనేది ప్రారంభం అవటం అనేది ఉంటుంది. సో మే 19 నుంచి మరి గురు శుక్రుల యొక్క కలయిక కూడా ఉన్నప్పుడు మనకి కొద్దిగా రోగాలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. అది ఒకటి అనుకోండి. కానీ నేను గోచారమే కాకుండా పర్మనెంట్ రెమెడీ చెప్పడం కోసం అని చెప్పి దీన్ని చెప్పడం అనేది ఉంది. అంటే ఇవాళ మనం ఏంటంటే యంత్రాలు అనేది మీకు చాలా తంత్రము, యంత్రము, మంత్రము ఇలా మన హిందూ ధర్మంలో ఉన్నాయి. కానీ ఈ యంత్రం అనేది ఏంటంటే పాత రోజుల్లో చెప్పే యంత్రం. ఈ యంత్రం అనేది చాలా పవర్ఫుల్. అంటే దానికి మనం ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే దానికి షోడశ కళల్ని దారిపోయాలి. ఇవన్నీ చేసినప్పుడు గానీ ఆ యంత్రం అనేది బలోపేతం అవుతుంది. ఒకవేళ అయినా దానికి చేయాల్సినటువంటి క్రతువులు ప్రతినిత్యం జరుగుతూ ఉండాలి. రైట్ కదా. అందుకని యంత్రారాధన అనేది కొద్దిగా కష్టంతో కూడినది. డెఫినెట్లీ. అందుకని ఇక్కడ ఏంటంటే అందరికి సులభంగా ఉండే ఇది ఒక పరిశోధనాత్మక యంత్రం అనేది. ప్రత్యామ్నాయం ఖచ్చితంగా. అసలు మనకి గురుడు యొక్క అనుగ్రహం ఎందుకు ఉండాలి? ఈ గురుడు యొక్క అనుగ్రహం మనకి ఎందుకు ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా పుట్టిన సంతానం మాట వినకపోయినా గురుడు అనుగ్రహం కావాలి. వాళ్ళకి బుద్ధి బలంగా ఎదగాలన్నా గురుడు అనుగ్రహం కావాలి. చాలా మందికి ఏంటంటే జనరల్ గా ఇక్కడ సంతానకారకుడు అసలు గురుడు అవుతాడు. అంటే వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళ యొక్క సంతానం అనేది సంతానాధిపతి వేరు ఉండొచ్చు. కానీ కామన్ గా జనరల్ గా సహజంగా సో ఖచ్చితంగా గురు అనుగ్రహం లేకుంటే సంతానం అనేది కూడా ప్రసాదించబడదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం గనక లేకపోతే గనక మనం ఎంత కష్టపడినా దానికి సంబంధించినంత వరకు మనం మంచి పేరు తెచ్చుకోలేము. సో అండ చాకరీ చేసినా వెళ్ళేప్పుడు బాస్ తిడతాడు వాడిని. సో దానికి ఓన్లీ గురువే రోల్ ప్లే చేస్తుంటారు. ఖచ్చితంగా గురువు అనేది అక్కడ ఉంటుంది. అందుకనే మనకి ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఈ గురు రావులు కలిసినప్పుడు అయితే కనుక మరింత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. గురు చండాలమే అది. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కాస్మిక్ ఎనర్జీ విస్తృతంగా పాస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా గురు అనుగ్రహం కావాలి. ఇప్పుడు మన యొక్క ఇంట్లో బ్రహ్మస్థానం అనేది ఉంటుంది. బ్రహ్మస్థానం గురించి చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆ బ్రహ్మస్థానాన్ని ఏమంటాం, దానికి కావాల్సిన రక్షణ ఇచ్చి ఇల్లుని కట్టేది ఉంటే ఓకే కొంతవరకు. కానీ ఇలా ఒకవేళ పొరపాటున బ్రహ్మస్థానాన్ని కూడా మనం సరిగ్గా పదిలపరుచుకోలేదు అనుకోండి, వాస్తు దోషాలు ఏర్పడతాయి. అప్పుడు ఆకస్మికంగా పిల్లలకి పెద్ద వ్యాధులు బారిన పట్టడం అనేది ఉంటుంది. సో అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించడానికి ఇది బాగా ఉపయోగపడే ఆధునిక యంత్రం అనుకోండి. ఏంటి ఎలా వేసుకోవాలి? సో ఇది ఇక్కడ మనకి మీరు చూస్తే కనుక ఇక్కడ మనం 2 వృత్తాలను ఇచ్చాం. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 12 పోల్స్. ఈ 12 పోల్స్ ఎందుకు ఇచ్చామంటే కనుక గురుడు ప్రతి రాశికి ఒక్కొక్కసారి 12 పోల్స్ లో అంటే ఇక్కడ ఫస్ట్ ఇది మేషం అనుకుంటే వృషభం అనుకుంటే ఇలా 12 పోల్స్ వస్తూ ఉంటారు. సో ఈ 12 పోల్స్ లో ఇక్కడ మనం ఏం చేసామంటే మీరు కనుక ఈ అంకెని కనుక గమనిస్తే కనుక నేను వేసింది ఇక్కడ మీకు 3 వేసాను. ఫస్ట్ 3. ఓకే. ఇది గురుడు యొక్క సంఖ్య 3. అవును, రైట్. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి 7 వేసాను నేను. 7. సో మీకు పైకి చూస్తే ఓంకారం అనేది గురుడు యొక్క ప్రతిబింబం. కానీ ఇక్కడ మనం కనుక ఇటు న్యూమరాలజీ అనుకోండి లేదా ఏదైనా సరే ఒక జ్యోతిష పరంగా ఉండేది. ఈ 3 అనేది గురుడికి సింబల్. ఈ 7 అనేది కొంతమందికి కేతు సింబల్. సరే నాబోటి వాళ్ళకి ఇది చంద్రుడి సింబల్. ఈ గురుడు చంద్రుడు కలిస్తే మనం ఏమంటున్నాం, గజకేసరి యోగం అంటున్నాం. అంటే పోనీ ఒకవేళ కేతు అనుకుందాం, మోక్షం. తర్వాత రెండోది ఏంటంటే గురుడు కేతు అత్యంత మనకి ఏమంటాం మిత్రత్వం అన్నమాట. ఎవరి జన్మ జాతకంలో కలిసి ఉంటే బాగుంటుంది. చాలా మంది ఎప్పుడైనా సరే కేతు ఎప్పుడు కూడా మీనరాశిలో కానీ ధనురాశిలో ఉండాలి. అందుకే
కొత్త వాళ్ళం అయితే అక్కడే ఓట్స్ రాసులు అంటున్నాం. పాత రోజుల్లో అయితే వృశ్చిక రాశి ఓట్స్ అంటారు. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఎవరైనా సరే జ్యోతిష్ పండితులు ఎవరైనా కూడా మిథునం రావుకి ఈ ధనస్సు కేతుకి ఓట్స్ రాసులు అని చెప్తారు. సో అందుకని గురుకేతువులు కలిగి కూడా చాలా కాస్మెటిక్ ఎనర్జీని పాస్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే కేతు వచ్చేప్పటికి ఏంటంటే ఇటు మోక్షకారకుడనే కాదు, ఎవరికైనా సరే ఈ ఈవిల్ పవర్స్ ఏవైతే ఉంటాయి ఇంట్లో, మనం ఏమంటాం కొంతమందికి నరఘోష అంటాం, ఇలాంటివన్నీ అలాంటి ఏవైనా సరే పోవాలి అన్నా కూడా కేతువే. సో అందుకని ఇక్కడ మనకి 3, 7 లేదా చంద్రుడు గురుడు అనుకుంటాం. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇది చాలా విశిష్టమైన యంత్రం. పైన నంబర్స్ వేశారు. రైట్. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ సర్కిల్స్ ఓవరాల్ గా 2 సర్కిల్స్, తర్వాత వీటిలో పోల్స్, వీటన్నిటికీ కూడా మనం అంటే ఇక్కడ మనం బ్లాక్ ఉపయోగించాం. కానీ సాధారణంగా సరే ఇది ఎవరైనా సరే మరి చేయి తిరిగిన ఆర్టిస్టులు ఉంటే కనుక ఇంకా కొద్దిగా చక్కగా దేనికి దానికి ఆ పోల్స్ అనేది నీట్ గా ఇప్పుడు ఇంట్లో మనం చక్కగా ఏదైనా సర్కిల్ నీట్ గా వేసుకుని ఒక ప్లేట్ సహాయంతో స్కేల్ సహాయంతో నీట్ గా వేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీటికి కంపల్సరీ మీరు పోల్స్ కి ఇట ఎలాగైనా కానీ పసుపు ఎరుపే వాడాలి. ఓకే. పేపర్ అనేది మనకి ఏదైనా తెలుపు పేపర్, కానీ రౌండ్స్ గీసేదేమో ఖచ్చితంగా మీరు ఎక్కడే వాడుకున్నా తప్పేం లేదు. yellow and red అంతే, ఆ 2 కాంబినేషన్స్ వాడాలి. సో ఎరుపు కానీ రెడ్ ఈ 2 వాడుకోవాలి అంతసేపు. ఇంకా ఇక్కడ ఈ నంబర్స్కి వచ్చేప్పుడు కనుక మీరు కనుక గమనిస్తే కనుక ఇది 7 అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. తర్వాత 3 వేసాము. 3 అనేది కూడా గురుడికి సంబంధించింది. కానీ విడిగా మనం కలిపితే కనుక అది 9 అవుతుంది. మా లెక్క ప్రకారం అయితే అది శుక్రుడికి సంబంధించింది అవుతుంది. తర్వాత 2, 1 అనేది ఇచ్చాం. సో 2, 1 అనేది ఇక్కడ మళ్ళీ పాత రోజుల వారి ప్రకారం అయితే చంద్రుడు అవుతున్నాడు, ఎవరి ప్రకారం అయినా సరే 1 రవి అవుతున్నాడు. సో వీళ్ళందరూ మళ్ళీ ఒకరికొకరు మిత్రులు అవుతున్నారు. సో అందుకని ఇది కూడా ఒక ఎనర్జెటిక్ నెంబర్ ఇది. తర్వాత కింద చూస్తే కనుక ఇక్కడ కూడా మళ్ళీ 6 అనేది మా లెక్క ప్రకారం కుజుడు అవుతున్నాడు. తర్వాత 3 వేసాం ఇక్కడ, అది అలాగే ఎప్పుడైనా గురుడికి సంబంధించింది అవుతుంది. ఇక్కడ 4 అనేది ఏంటంటే మా లెక్క ప్రకారం ఇప్పుడు కేతువు. సో 2 అనేది ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారం చంద్రుడు అయితే మా లెక్క ప్రకారం రాహు. సో అందుకని ఇక్కడ వీటి ఎలా చూసినప్పటికీ కూడా ఈ 2 కూడా ఈ కాస్మెటిక్ ఎనర్జీని ఇచ్చే నంబర్స్. అంటే మీరు కనుక గమనిస్తే పాత రోజుల్లో కూడా యంత్రాల్లో నంబర్లు ఉంటాయి. అవి ఎటు చూసినా కూడా ఎటు కూడినా కూడా ఒకటే వస్తాయి. అలాంటి కొన్ని కాంబినేషన్స్ తీసుకొచ్చి యంత్రాలుగా ఇచ్చేవాళ్ళు పాత రోజులు. అలాగా ఇవి కూడా ఖచ్చితంగా ఒక ఎనర్జీని పాస్ చేసే నంబర్స్. కనుక దీన్ని నీట్ గా ఏం చేయాలంటే ఎక్కడైనా సరే అది హాల్లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, అది మీ ఇంటి యొక్క ఈశాన్యంలో పెట్టండి. ఈశాన్యంలో పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలు అయితే కనుక, అంటే పిల్లలు చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ చేత ఒక్కసారి నమస్కారం చేయించండి. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక ఎవరైనా సరే రోజుకి చదవగలిగితే కనుక ఇది 21 సార్లు కనీసం ఓం బ్రూం బృహస్పతియే నమః, ఓం బ్రూం బృహస్పతియే నమః, ఇది నిత్యం కూడా చదువుకోండి. మీ ఇంట్లో ఎలాంటి కాస్మెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, ఈవిల్ పవర్స్ అనేది తగ్గుతుంది. సో ఖచ్చితంగా మనకి దైవానికి సంబంధించిన చాలా మేలు జరగటం అనేది. తర్వాత గురుడు వల్ల మనకి ఏ లాభాలు రావాలో ఆ లాభాలన్నీ కూడా సక్రమంగా లభించడం అనేది. ఎప్పుడైతే మీకు గురుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందో ఖచ్చితంగా ధనానికి ఇబ్బంది ఉండదు. అంటే చాలా మందికి అవసరానికి డబ్బు ఆదుకోవటం ఉంది అంటే వెనకాల గురుడు ఉన్నట్టే. అంటే చాలా మందికి చివరి నిమిషంలో ఎలా పడతాయో తెలియదు, డబ్బులు పడుతుంటాయి, అప్పటిదాకా టెన్షన్ పడతారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా గురుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే. అలాంటిది ఈ గురుడు యొక్క యంత్రాన్ని కనుక ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ప్రయోజనాన్ని అయితే ముందు గ్యారంటీగా చూస్తారు. కొన్నాళ్ళు మీరు పెట్టుకు చూస్తే అంటే ఇలాంటి రకరకాల కాంబినేషన్ యంత్రాలు అనేది మనం చాలా మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గురుడు ఇచ్చాం, తర్వాత ఎప్పుడైనా సరే మిగతా గ్రహాలకి ఏ యంత్రాలు ఇంకా మేలు చేస్తాయి, ఎలాంటివి ఎంచుకుంటే మేలు జరుగుతుంది అనేది తర్వాత మనం విపులంగా తెలుసుకుంటాం. తప్పకుండా ఒక పేపర్ మీద అయితే చక్కగా వేసేసుకుని సైజ్ ఇప్పుడు అది ఏదైనా సరే ఇక్కడ వీటికి సైజ్ అనేది ఏమీ లేదు, అది చిన్నగా అయినా సరే పెద్దగానే వేసుకోవాలి. కానీ 2 సర్కిల్స్ అయితే ఉండాలి. ఇన్నర్ పోల్ అనేది ఈ నంబర్స్ చేయడం కోసం అనేది ఒకటి అవసరం. తర్వాత ఇవి ఎప్పుడు కూడా 12 పోల్స్ కరెక్ట్ గా ఉండాలి. సో ఆ రకంగా కనుక జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే ఈ చేయి తిరిగిన ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా నీట్ గా కూడా చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మనకి వెబ్ డిజైన్ లో కూడా ఆర్టిస్ట్ అందులో కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. అందులో కూడా చక్కగా ఇంకా అంటే ఇప్పుడు మనం ఈ పోల్ ఉంది ఇక్కడ, ఇది ఇక్కడ నుంచి దీని నుంచి గ్యాప్ ఒక 3 సెంటీమీటర్లు అలా 6 సెంటీమీటర్లు అలా వచ్చేలాగా పెద్దానికి ఒకటే మనం మెయింటైన్ చేస్తాం కదా. ఇక్కడంటే మనకి ఒకదానికి గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఒకదానికి గ్యాప్ తక్కువ వచ్చింది.
అదే మనం ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం స్వయంగా ఇలా తీర్చిదిద్దుకున్నప్పుడు ఏంటంటే ఇంకా అందంగా ఇంకా అందంగా వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అది బ్యూటిఫుల్. ఖచ్చితంగా పెట్టుకుని చూడండి, కానీ మార్పులు అయితే మంచి గ్యారంటీగా జరుగుతాయి. ఏ రోజు ఇది పెట్టుకోవచ్చు అంటే అంటే ఎప్పుడైనా సరే మనం ఇది గురువుకి సంబంధించి చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదివారం కానీ గురువారం కానీ అయితే చాలా మంచిది. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును. వారికి ఈ ఆధునిక యంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక మళ్ళీ దీనికి పూజలు చేయటాలు లేకపోతే ఇంకేముండదు. మా ప్రాణప్రతి ఇవన్నీ ఏమి ఉండవు. ఏముండవు. చక్కగా చక్కగా పెట్టేసుకోవటం, ఇంట్లో దాన్ని పెట్టుకొని చూస్తూ ఉండటం. చూసే వాళ్ళకి ఒక ఆకర్షణ కూడా, ఇదేంటి వీళ్ళు బాగుంది, కొత్తగా అందంగా పెట్టారు ఏదో అని చెప్పి. దాన్ని ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అందంగా. అందుకే నేను చెప్తున్నా చేసుకోవచ్చు. చక్కగా ఫోటో ఫ్రేమ్ లాగా అదే పెట్టుకుంటే అంటున్నా. చాలా చాలా వినూత్నంగా ఉంటుంది. వాళ్ళ కరెక్ట్ గా రంగులు వాడి కనుక Yeah. ఎరుపు ఈ పసుపు కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగుంటుంది. డెఫినెట్లీ చాలా చక్కగా గుమ్మానికి చూస్తాం కదా, ఇంటి సౌభాగ్యాన్ని అయితే పెంచుతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు, Thank you, నమస్కారం.